హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను మొదటిసారిగా రోట్లో వంకాయ టమాటా పచ్చడి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా సరే మిక్సీలో కన్నా కూడా రోట్లో చేసుకున్న పచ్చళ్ళే రుచి ఎక్కువగా ఉంటాయి కదండి. అందుకనే నేను ఈరోజు రోలు కొన్న తర్వాత మొదటిసారిగా రోట్లో ఇలా వంకాయ పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటేనే పచ్చడి చక్కగా వెన్నలాగా మెత్తగా ఉంటుందండి. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, పచ్చడి కారానికి తగినట్టుగా ఇక్కడ నేనైతే 7 నుంచి 8 దాకా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకున్నానండి. 7 నుంచి 8 పచ్చిమిర్చి, పావు కిలో వంకాయలకి గాను 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చిని కూడా ఈ ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పచ్చడి రోట్లో చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా మనం పచ్చిమిర్చిని దంచుకోవాలి కాబట్టి పచ్చిమిర్చిని సపరేట్గా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోనే ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ముందుగానే ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే పావు కిలో వంకాయల్ని తీసుకున్నాను. పావు కిలో వంకాయలకి 2 చిన్న టమాటాలు వేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు ఎక్కువ ఉండాలి, టమాటాలు తక్కువగా ఉండాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ వంకాయ టమాటా ముగ్గల్ని బాగా మగ్గించుకోవాలండి. ఇవి చక్కగా మెత్తగా ఉడికిపోతే మనకి రోట్లో దంచుకున్నప్పుడు కూడా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇక్కడ ఫైనల్గా చూసారు కదా, మనకి వంకాయ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి, అలాగే వేగాయి కూడా అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిచ్చుకోవాలి. అదే మీరు మిక్సీ జార్లో చేసుకున్నట్లయితే కనుక పచ్చడిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే మీకు అచ్చం రోట్లో చేసిన పచ్చడిలాగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ చల్లారిన తర్వాత రోట్లోకి ముందుగా జీలకర్రను, పచ్చిమిర్చి వేసుకుని వీటిని బాగా దంచుకోవాలండి. ఇక్కడ నేను మరీ మెత్తగా పేస్ట్ లాగా ఏం దంచట్లేదు, కచ్చా పచ్చాగానే దంచుకుంటున్నాను. మనకి రోట్లో చేసిన పచ్చడి ఏంటంటే కచ్చా పచ్చాగా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. చక్కగా ఈ పచ్చిమిర్చి ముక్కలన్నిటిని ఇలా బాగా దంచుకోవాలి మెత్తగా అయ్యేలాగా. తర్వాత ఇందులో పులుపుకి తగినట్టుగా ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా చిక్కగా చింతపండు పేస్ట్ వేసుకుంటున్నానండి. నేను చింతపండు పేస్ట్ ఆల్రెడీ ముందుగానే స్టోర్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, అదే వేసుకుంటున్నాను. తర్వాత రుచికి తగినట్టుగా ఒక 2 టీ స్పూన్ల దాకా కూడా ఉప్పుని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి. చక్కగా చింతపండు వేస్తే మనకి కొద్దిగా లూజ్గా అవుతుంది. ఇలా మెత్తగా అయ్యే వరకు దంచుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి వీటిని కూడా బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. ఇంత చిన్న సైజులో ఉన్న రోల్ అయితే మనకి చక్కగా ఈజీగా ఇలా ఒక పావు కిలో పచ్చడి దాకా దంచుకోవడానికి చాలా బాగుంటుందండి. వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే రోలు తీసుకునే ముందు మనకి పచ్చడి చేసేటప్పుడు తిరగటానికి వీలుగా ఉండేట్టుగా తీసుకుంటే మనకి పచ్చడి ఇలా దంచుకోవడానికి చాలా బాగుంటుందండి. పచ్చడి దంచేటప్పుడు కూడా ఎక్కడ కింద పడకుండా ఉంటుంది. అలాగే ఈజీగా కూడా వాష్ చేసేసుకోవచ్చు. మనం సింక్లో గిన్నెలు ఎలా అయితే వాష్ చేసుకుంటామో పచ్చడి రుబ్బుకున్న తర్వాత కూడా చక్కగా కడిగేసుకోవచ్చండి. అంత బరువు కూడా ఏముండదు. వేసుకున్న వంకాయ టమాటా ముక్కల్ని కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి బాగా. నేను ఇక్కడ చింతపండు పేస్ట్ వేసాను కదా, మీ దగ్గర అయితే మామూలుగా కొద్దిగా చింతపండు నానబెట్టేసుకుని నీళ్ళతో సహా వేసేసుకోవచ్చు. ఇలా పచ్చడిని కచ్చా పచ్చాగా దంచుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు. నేను ఇంతకంటే మెత్తగా చేయలేదండి. ఇలా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మధ్య మధ్యలో మనకి ఆ టమాటా ముక్కలు, అక్కడక్కడ వంకాయ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి. చివర్లో ఇక్కడ ఒక 2 చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా లైట్గా దంచుకోవాలండి. ఇవి కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా మధ్యలో మనకి పచ్చడి తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ తినడానికి చాలా బాగుంటుందండి. ఏదైనా సరే రోట్లో చేసిన పచ్చడి టేస్ట్ మనకి మిక్సీలో ఎంత చేసినా కూడా రాదు కదండి. అందుకనే నేను ఈ రోల్ తీసుకోవాల్సి వచ్చింది. మనం ఈజీగా ఇంట్లో 2-3 మనుషులు ఉంటే చక్కగా ఇలా చిన్న రోల్ అయితే మనకి దంచుకుని అప్పటికప్పుడు ఈజీగా కడుక్కుని చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని ఒక బౌల్లోకి తీసేసుకుని ఈ పచ్చడిలోకి పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగిపోయిన తర్వాత
2-3 ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి. వెల్లుల్లి పచ్చళ్ళలో డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా దంచుకుని పోపులో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చళ్ళలోకి కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే వంకాయ రోటి పచ్చడి తయారైపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే రోట్లో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అక్కడక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా తగులుతూ తినటానికి వెన్నలాగా చాలా బాగుంటుందండి ఈ వంకాయ పచ్చడి. అందులోనూ మనం వంకాయలు ఎక్కువ వేసి చేసుకున్నాం కాబట్టి బాగుంటుంది పచ్చడి టేస్ట్ అయితే కనుక. తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మిక్సీ జార్లో కూడా ఇలాగే చేసుకోవచ్చండి, కాకపోతే మరీ ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన పని లేదు. కొద్దిగా ఒక్కసారి పల్స్ ఇచ్చేసి వదిలేస్తే మనకి చూడ్డానికి ఇదే విధంగానే ఉంటుందండి పచ్చడి. తప్పకుండా ఈ వంకాయ రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.